జై భీమ్. నేను మీ విజయరిక్పాటి. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నా బంధుమిత్రులకు మరియు నా రక్త సంబంధికులకు ఈ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరులకు కూడా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నా. ఈ స్వతంత్ర దినోత్సవం మనందరి జీవితాల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈరోజు మన దేశం అనే నినాదంతో ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అందరికి కూడా ఆనందదాయకంగా భావిస్తూ, ఈ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఘననివ్వాలి. మాలసేన తరపున వాళ్ళందరూ కూడా మేము ఘననివ్వాలి అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మా యొక్క ఘననివ్వాలి. మీ త్యాగాల వల్లే మీరు మీ ప్రాణాలు అర్పించి, మీరు మీ యొక్క కుటుంబాలు త్యాగం చేసి, మీ జీవితాలు త్యాగం చేసి మీరిచ్చిన స్వతంత్రం ఈ భారతదేశానికి మూలంగా భావిస్తున్నాం. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈరోజు కొంతమందినే మనం కొనియాడుతాం తప్ప వారి వెనకాల కొన్ని వేల జీవితాలు, లక్షల జీవితాలు సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్వతంత్రం కోసం వారు ప్రాణత్యాగాలు చేసిన ఈ స్వతంత్రాన్ని మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తున్న క్రమంలో కులాలతోనూ, మతాలతోనూ, సంఘాలతోనూ ద్వేషాలు సృష్టించుకుని వారు చేసిన త్యాగాలకి విలువ లేకుండా చేస్తున్నామని చెప్పేసి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన. మరి ముఖ్యంగా దళితులను ఇంకా ఈ దేశంలో అంటరాని వారిగానే చూస్తూ ఈరోజు అనేక రకమైన పరిస్థితుల్లో దళితుల్ని చిన్నచూపు చూస్తూ వారికి రావాల్సిన ఫలాలు వారికి అందకుండా ఏదైతే స్వతంత్రం వచ్చి రాజ్యాంగం రాసుకున్నామో ఆ రాజ్యాంగాన్ని అంటబెట్టుకుని, ఆ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఈరోజు కొంతమంది దుర్మార్గులు ఈ దేశంలో నిజమైన స్వాతంత్రానికి అడ్డుతగుతున్నారు. దాన్ని గమనించాల్సిన అవసరం చాలామంది ఉంది. ఎందుకంటే ఇది మన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాలు, కులాలు లేకుండా, మతాలు లేకుండా, ఎవరు కులాలు చూడకుండా ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడి అందరమైన సమాన హక్కులు కల్పించినటువంటి మహానుభావులు రక్తాన్ని చిందించినటువంటి స్వతంత్రం ఇది. ఇలాంటి స్వతంత్రంలో ఇంకా కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతీయత పేరుతోనో విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం కోసం ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని, సంస్కృతిని వాడుకుంటున్నటువంటి కొంతమంది రాజ్యాంగిక దుర్మార్గుల్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు హిందువులు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అని చెప్పేసి రకరకాల కులాలతో, మతాలతో రకరకాల జీవోలు తెచ్చి ఈరోజు ఈ దేశాన్ని మళ్ళా అంధకారంలోకి తీసుకెళ్లే పరిస్థితులు ఈ రాష్ట్రంలోనే కానీ, దేశంలో కానీ కనపడుతున్నాయి. దయచేసి దాన్ని అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా దాన్ని సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న చదువుకున్న పెద్దలు కూడా మతం మత్తులోనూ, కులం మత్తులోనూ, రాజకీయ మత్తులోనూ దీన్ని అనేక రకాల కోణాలతో విభజించి పాలించే సిద్ధాంతం ఈరోజు ముక్కలయ్యే పరిస్థితి. మళ్ళా ఈ దేశం ఏదైతే బ్రిటిష్ పాలనలో దుర్మార్గంగా అణచివేయబడి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోయి స్థితిగతులు మార్చుకున్నాయో ఈరోజు, రేపు, తర్వాత ఇంకొన్ని రోజులకైనా భారతదేశ స్థితిగతులు పూర్వం మనకి స్వతంత్రం రాకముందు కన్నా దారుణంగా తయారయ్యే పరిస్థితులు మనం త్వరలో చూడబోతున్నాం అనేది అనుమానంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్క మిత్రులు, ప్రతి ఒక్క అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జైనుల, బౌద్ధుల, ఇది సర్వమేళ సమ్మేళనం, ఇది సర్వమత ఐక్య దేశం. ఈ దేశంలో కులాలకు, మతాలకు తావివ్వకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా ఈ స్వతంత్రాన్ని నిజమైన స్వతంత్రంగా రావాలంటే, బాబాసాహెబ్ కలుపుకున్న రాజ్యాన్ని మనం స్థాపించాలంటే రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కులాలు, మతాలు పక్కన పెట్టి నిజమైన రాజ్యాంగం ఏది, నిజమైన రాజ్యాంగం కాపాడబడుతుందా, నిజమైన స్వాతంత్రం మనకు వచ్చిందా, నిజంగానే ఈ దేశంలో రాజ్యాంగం అనుసరించబడుతుందనే విషయాలు మనందరం కూలంకషంగా చర్చించి ఈ స్వతంత్రం ఈ రోజైనా సరే, ఈ స్వతంత్ర దినోత్సవం రోజైనా సరే మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నేను కోరుతున్నా. మతాలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, ప్రాంతీయతలు పక్కన పెట్టండి. ఈరోజు భారతదేశంలో వ్యాపారంతోనో లేకపోతే రాజకీయంతోనో కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ సొంత సంస్థలకి సొంతంగా వాళ్ళకి అంటగాగి వాళ్ళకి ఎవరైతే ఫైనాన్షియల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ భారతదేశ సంపాదన అంతా
పేదవాడికి చెందకుండా ఎవరైతే అగ్రవర్ణ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు ఉన్నారో, అగ్రకుల పార్టీలకు సంబంధించి వాళ్ళకి ఫండింగ్ చేసే పెద్దలు ఉన్నారో, దీంట్లో వేల కోట్ల రూపాయలు భారతదేశ సంపద తరలిపోతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఆవుకు అవమానం జరిగిందనో, లేదా విగ్రహానికి అవమానం జరిగిందనో, లేకపోతే వేరే చోట మతం పేరుతో మాట్లాడారనో, లేకపోతే మన మధ్య అంతరాలు పెట్టి మళ్ళీ గొడవలు పడి సృష్టించుకునే పరిస్థితి తీసుకొచ్చి వారు మాత్రం దేశ సంపద లక్షల కోట్లు కొల్లగొట్టి సొంత కంపెనీలతో స్వతంత్ర ఈరోజు పార్టీలు నడుపుతున్న పరిస్థితులు కల్లారా కనబడుతున్నాయి. ఈరోజు కోర్టుల వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి, పోలీసు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ రాజ్యాంగం, ఎక్కడ రాజనీతి అనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ స్వతంత్రం ద్వారా, ఎందుకంటే ఒక హిందువో, ఒక ముస్లిమో, ఒక క్రిస్టియనో, ఒక జైనుడో ఈ స్వతంత్రాన్ని తేలేదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు ఎవరైతే ఈ భారత అంతర్భాగంగా ఉన్నారో సరే అన్ని కుల సమ్మేళనాలు కలిసి ఈ యొక్క స్వతంత్ర రాజ్యాన్ని సంపాదించుకున్నాం. ఎంతోమంది తన ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఈ రాజ్యాన్ని మనకి రావడానికి దోహదపడ్డారు. అలాంటి యొక్క ఆత్మలు శాంతి కలగాలన్నా వారు నిస్వార్థంగా చేసినటువంటి త్యాగాలైనా సరే ఈ దేశానికి రావాలన్నా సరే నిస్వార్థపూరితంగా నిజాయితీగా మనం ఈ యొక్క దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడు ఉంది. ఇంటర్నల్గా ఎవరి కులాలు ఎవరికున్నా, ఎవరి మతాలు కాలుకున్నా ఇతర కులాలని మనం గౌరవించాల్సిన అవసరం మనకుంది. ఇతర యొక్క వ్యక్తుల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మూల పురుషులే తప్ప ఈ మతాలు కులాలు అనేవి వేరే దేశాల నుంచి మన దేశానికి వలసలు వచ్చినాయి తప్ప ఇక్కడ పుట్టిన కులాలు మతాలు కాదు. ఈ దేశాన్ని ఒకటే మతం, ఒకటే కులం, మనందరం భారతీయులం, భరతమాత ముద్దు బిడ్డలం, ఈ భారతదేశ పౌరులం, ఈ భారతదేశ మూల నివాసులం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తర్వాత వచ్చిన అంటే ముందొచ్చిన చెవులు కానీ వెనకాల వచ్చిన కొమ్ములే కట్టని మనకి ఎలా సామెతలు ఉన్నాయో, ముందొచ్చిన స్వతంత్ర భారతదేశ పౌరుషమైన మనం ముందొచ్చిన స్వతంత్రాన్ని అంటే ముందు ఈ దేశం మనదనే నినాదాన్ని మర్చిపోయి కులాల పేరుతోనో మతాల పేరుతో అంతరం సృష్టించుకుని ఈరోజు ఆర్థికంగా సామాజికంగా నష్టపోయి మతాల ముస్తుగులో ఈరోజు రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఈరోజు మనం బలైపోయే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క మిత్రులు ఈ యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినిపించాలని నేను ఆశపడుతున్నా. ప్రతి ఒక్క మిత్రుడు కులాలు మతాలు అంతరాలు పక్కన పెట్టుకుని నిజమైన స్వతంత్రం కోసం, నిజమైన ఆర్థిక వ్యవస్థ కోసం, నిజమైన బలం కోసం అందరికీ హక్కులు చెందే విధంగా ఈ దేశాన్ని తీర్చుకుంటేనే అదే నిజమైన స్వతంత్రంగాను, నిజమైన స్వేచ్ఛగాను నేను భావిస్తున్నా. అంటే ఈ దేశంలో హిందూ ఒకలానే బతకాలి, ముస్లిం ఒకలానే బతకాలి, క్రిస్టియన్ ఒకలా బతకాలి, అన్ని కులాలు అన్ని మతాలు ఒకే తాటి మీద బతకాలి తప్ప ఒకరిని ఒకలాగా చూడకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ, అలాంటి స్వతంత్రం మనం తీసుకోవాలంటే నిజమైన భారతీయ పౌరుడిగా, నిస్వార్థం లేని రాజకీయవేత్తలుగా, నిస్వార్థం లేని మనుషులుగా, స్వార్థం లేని జీవితాన్ని మనం జీవించినట్టయితే ఈ దేశానికి నిజమైన స్వతంత్రాన్ని మనం అందించిన వాళ్ళు అవుతామని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ దేశంలో యువత అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి. ఎందుకంటే యువత లేనిదే ఈరోజు రాజ్యం లేదు, ఈరోజు యువత లేనిదే అభివృద్ధి లేదు, యువత లేనిదే ఈ దేశానికి హక్కులు లేవు. అలాంటి యువత చెడు మార్గాలు పట్టి ఈరోజు స్వతంత్రమైన నిర్ణయం లేక ఏదో పార్టీల ముసుగులోనో లేకపోతే వేరే విషయాల్లోనో తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ చాలామంది కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు పెట్టినటువంటి ప్రలోభాల్లో మునిగిపోయి తన జీవితాలను కూడా ఈ దేశ భారతీయ భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే పరిస్థితి కనపడదు. దయచేసి యువతకు నేను చెప్పే మాట ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు చెప్పే సొల్లు కవర్లు పక్కన పెట్టేసి ఈ భారతదేశ సమగ్రతను కాపాడడానికి మనం ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాల్సేన. మీకు మరోసారి మాల్సేన తరపున హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, జై భారత్.